నేను కుప్పానికి వెళ్ళి ఆయన సొంత నియోజకవర్గానికి ఆయన బహుశా ఈ వారంలో పోతున్నట్టున్నాడు. అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, ద్రవిడియన్ యూనివర్సిటీ. ఆ ద్రవిడియన్ యూనివర్సిటీలో 1 సంవత్సరంగా జీతాలు రావటం లేదు. మరి ఆయన చదువుకున్న వెంకటేశ్వర యూనివర్సిటీకి పోయాను. వెంకటేశ్వర యూనివర్సిటీకి మొన్న పోయిన వారం పోతే అక్కడ ప్రొఫెసర్లు అందరూ చెప్పారు, అయ్యా మాకు 3 నెలలుగా జీతాలు రావటం లేదు అని. ఈ జీతాలు లేని వాళ్ళు ఇంకొకరిని ఏం చేస్తాడో నాకైతే, నేను రిజర్వ్ చేస్తున్నాను నా నిర్ణయాన్ని. ఎవరికీ అందటం లేదు. చాలా అసంతృప్తి మొదలైంది కూటమి ప్రభుత్వం పైన. నేను వచ్చే ముందు రాత్రి ఒక 3-4 చీఫ్ సెక్రటరీలు, రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీలతో మాట్లాడాను. ఆర్థిక శాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు నాకు చెప్పుకొచ్చారు, ఆయన రాంగ్ ట్రాక్లో ఉన్నారు, ఆయన సరైన సలహాదారులు లేరు, ఆయన కష్టాల్లో పడుతున్నాడు, ఆ రాష్ట్రం బ్యాంక్రప్ట్ స్టేట్ అవుతా ఉందని చెప్పారు.